లైగర్ ఇంపాక్ట్ విజయ్ దేవరకొండపై ఇంకా కొనసాగుతుందా అంటే అవునని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అదేంటి, ఆ మూవీ వచ్చి 3 ఏళ్లు గడిచిపోయింది. ఆ తర్వాత 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇంకా లైగర్ ఇంపాక్ట్ ఉంది అనటం, రౌడీని టార్గెట్ చేయటం దారుణం అంటారా? కానీ లైగర్ వల్లే రౌడీ తన కెరీర్లో మరో బిగ్ ప్రాజెక్ట్ మిస్ చేసుకున్నాడట. 2022లో రిలీజ్ అయిన లైగర్ కనుక హిట్ అయి ఉంటే, పాన్ ఇండియాను షేక్ చేసి ఉంటే ఈ పాటికి విజయ్ దేవరకొండ నెక్స్ట్ లెవెల్లో ఉండేవాడు. అలాగే పూరి కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడు కాదు. కానీ లైగర్ మిస్ ఫైర్ అయింది. దాంతో ఇమీడియట్ గా విజయ్ దేవరకొండ నటించాల్సిన జనగణమన ఆగిపోయింది. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన 2 చిత్రాలు ఖుషి, ఫ్యామిలీ స్టార్ 2 కూడా దారుణంగా డిసప్పాయింట్ చేశాయి. దాంతో రౌడీ మార్కెట్ మరింత డౌన్ అయింది. ఇదే టైంలో విజయ్ నటించాల్సిన మరో బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్టు కూడా చేజారిందని సమాచారం. దిల్ రాజు బ్యానర్ లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ మేకింగ్ లో జటాయు అనే బిగ్ ప్రాజెక్టులో విజయ్ దేవరకొండను హీరోగా అనుకున్నారట. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు రిపేర్లు చేస్తున్నాడు దిల్ రాజు. విజయ్ దేవరకొండ స్థానంలో ప్రభాస్ డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడట. ఇంద్రగంటి స్థానంలో మరో దర్శకుడికి అవకాశం ఇవ్వబోతున్నాడట.